మహామహిమలు వసించువాడే తగ్గించుకున్నప్పుడు, ఆయన నేల మట్టుకు తగ్గించుకున్నప్పుడు నీవు తగ్గించుకోవాల్సిన వాడవై ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ప్రభు తన్ను తాను తగ్గించుకొని తన ప్రియమైన శిష్యులను అభిషేకించి హెచ్చించి ఉన్నాడు. వారు చేయబోతున్న పరిచర్యకు ముందుగా ప్రభు వారిని అభినందించుట ఆ విధంగా సాగింది. ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై బూదిగంతాల వరకు దేవుని యొక్క సువార్త పరిచర్యను చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున ప్రభు నీ జీవితంలో నా జీవితంలో కూడా నడిపించుచు ప్రేరేపించుచు దేవుని యొక్క లేఖనాల్ని నెరవేర్చుటలో ముందుకు సాగుమని ప్రేరేపించినప్పుడు నువ్వు విధేయత చూపవలసిన దానవై వాడవై ఉండాలి. అనగా ప్రస్ఫుటమైన హృదయము, పవిత్రమైన హృదయము, పరిశుద్ధమైన హృదయముతో దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించుట విషయంలో నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. అనేక మార్లు ఈ లోకములో క్షమాపణ లేని జీవితము, అనేకమైన విద్వేషాలకు గురైన బ్రతుకులు, క్షమాపణ లేని వారమై మనల్ని మనము గోడలు కట్టుకొని జీవించుచున్న వారంగా ఉంటున్నాము. అపవాది కార్యములు అందువలనే మన మధ్య జరుగుతూ ఉన్నాయి. వాటిని దూరముగా నెట్టివేయాలి అనగా మనల్ని మనం కడుక్కోవలసిన వారమై ఉన్నాము. మనల్ని మనము ప్రభు సన్నిధిలో అప్పగించుకొని పరిశుద్ధమైన దేవుని రక్తము ద్వారా కడగబడిన వారై మన వస్త్రములను ఉదుక్కున్న వారమై ప్రభు సన్నిధిలో సిద్ధ మనస్కులమై ఉండాలి. అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజున మన బ్రతుకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు ఇట్టి క్షమాపణ, ఇట్టి పశ్చాత్తాపం మన జీవితంలో కలగచేయాలని దేవుని యొక్క మాదిరి మనతో మాట్లాడుతూ ఉండగా విధేయత చూపిన వారమిగా ప్రభు సన్నిధిలో మనల్ని మనము నిలబెడదాం. ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.